నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రీం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశూనే పుండ్రక్షుపాశాం పుష్పభానాం హస్తే నమస్తే జగదేకమాతాం జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి ఈ ఎపిసోడ్లో భాగంగా మార్చి 2026 మాస ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరు చేసుకోవలసినటువంటి పరిహారములు ఏమిటి, ఏ దేవతార్చన దేవీ దేవతార్చన చేసుకుంటే బాగా ఉపకరిస్తుంది, వీరి యొక్క గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయి, చేయాల్సినటువంటి దానాదులు ఏమిటి, ఏ దేవాలయ సందర్శన చేసుకుంటే బాగుగా వీరికి ఉపకరిస్తుంది అనేటువంటి విషయాలు మరి ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా గోచార ఫలితాలు ఉండబోతున్నాయి, ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి, చేసేటువంటి పరిహారాలు ఏమిటి, ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే వీరికి యోగదాయకంగా ఉంటుంది అనేటువంటి విషయాలు వీడియోలో తెలుసుకుందాం. మరి వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో వారు కలిసి వృశ్చిక రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణములను, సాధు సత్పురుషులను పూజించేటువంటి మన స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. అలాగే వీరు విశాలమగు వక్షస్థలం కలిగినటువంటి వ్యక్తులు, మంచి రూపలావణ్యం కలిగినటువంటి వ్యక్తులు, ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు. అలాగే మంచి బలిష్టమైనటువంటి దేహ సౌందర్యం కలిగినటువంటి వారు, అలాగే తల్లిదండ్రులను, గురువులను, ఆచార్యులను విడిచిపెట్టని వారు, వారి యందు ప్రేమ, ఆప్యాయత, అనురాగములు చాలా ఎక్కువగా వీరికి ఉంటాయి. అలాగే వీరికి మంచి రాజకీయ నాయకులతో కానివ్వండి, ఉన్నత స్థాయి ఉద్యోగులతో కానివ్వండి, సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో కానివ్వండి పరిచయాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరికి రహస్య స్థానంలో జన్మచిహ్నం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి వారుగా వీరు ఉంటారు. అలాగే వీరితో వైరం అనేటువంటిది పెట్టుకోరాదు. వీరితో వైరం పెట్టుకున్నట్లయితే మనకు కనపడకుండా ఏమిటి అని అంటే వీరు చేసేటువంటి కార్యక్రమాల రీత్యా, కార్యకలాపాల రీత్యా ఇబ్బందికర పరిస్థితులు వారు చేసినారా అని చెప్పి తెలియకుండా చేసేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు, చాలా చాకచక్యము కలిగినటువంటి వ్యక్తులు, అలాగే మంచి నేర్పరి, అలాగే సమాజంలో ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలో తెలిసినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో గోచార ఫలితాల విషయానికి కనుక వచ్చినట్లయితే
వీరికి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో మధ్యలో జమానతు పడడం, అంటే మధ్యవర్తిత్వం రీత్యా వీళ్ళ స్నేహితులకు కానివ్వండి, బంధువులకు కానివ్వండి, డబ్బులు ఇప్పించడం పూర్వకంగా వీరి మధ్యలో ఇరుక్కోవడం, వాటితో తగాదాలు అనేటువంటివి కలగడము, గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడము, అలాగే వీటితో పోలీస్ స్టేషన్స్కి కూడా వెళ్ళాల్సినటువంటి అవసరము రావడము, ఇవి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే అధైర్యం కలగడము, వీరి యొక్క మాటలు కఠినంగా మాట్లాడడం, బుద్ధి వైఖరి అనేటువంటిది అది పట్టాలు దాటేయడం, అలాగే ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ప్రభుత్వంలో కానివ్వండి, ప్రైవేట్ పరంగా కానీ, మీరు మాట అనేటువంటిది అదుపులో ఉంచుకోకపోవడం పూర్వకంగా ఉద్యోగ భంగయత్నం కలిగే సూచనలు ఉన్నాయి, బదిలీ సూచనలు కూడా ఉన్నాయి. వాటి పూర్వకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ముఖ్యంగా ఆచితూచి వ్యవహరించండి. ఉన్నత స్థాయి ఉద్యోగులతో కానివ్వండి, సహా ఉద్యోగులతో కానివ్వండి. అలాగే అనుకున్నటువంటి పనులలో, అంటే ఒక పని నిమిత్తం బయలుదేరినాం అనుకోండి, అనేకమైనటువంటి ఆటంకాలు కలగడం, కుటుంబంలో కూడా భార్యాభర్తలకు మనస్పర్ధలు రావడం, ఇటు సోదర సోదరీమణులతో పిత్రార్జిత ఆస్తి విషయాలలో తగాదాలు ఏర్పడము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రయాణాదులలో కూడా ఇబ్బందులు అనేటువంటి జరిగే సూచనలు బాగా గోచరిస్తున్నాయి. ఇక కార్యక్రమం, అంటే ఒక కార్యం రీత్యా ఒక పని నిమిత్తం మనం బయటికి వెళ్ళినట్లయితే అది ఒక రోజులో అయిపోయేటువంటి పని కొరకు 10 రోజులు తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడము, అలాగే మన యొక్క జ్ఞాతులతో బంధువులతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం, అలాగే ఏమిటి అపరిచిత స్త్రీ మూలకంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. అది స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, స్త్రీలతో కానివ్వండి, పురుషులతో కానివ్వండి, అపరిచిత వ్యక్తులతో ముఖ్యంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. కాబట్టి నూతన పరిచయాలకు అనుకూలమైనటువంటి కాలము కాదు అని చెప్పుకోవచ్చు. అలాగే వీటితో పూర్వకంగా ఈ మాసంతా కూడా ఏదో తెలియని మనోవ్యాకులతో బాధపడడానికి అవకాశాలు ఉన్నాయి. వీటి నుండి బయటపడడానికై వృశ్చిక రాశి వారు ముఖ్యంగా రాశినాథునైనటువంటి కుజగ్రహ అనుగ్రహం పొందడానికి మంగళవారం రోజున కుజగ్రహ ఆరాధన చేసుకోండి. కుజగ్రహ ధ్యాన శ్లోకం ప్రతినిత్యం పఠించండి. ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. మంగళవారం రోజున ఎరుపు రంగు గల రవిక గుడ్డతో సహా కేజింబావు కందులు కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, బ్రాహ్మణోత్తముడికి దానం చేసినట్లయితే వీటి నుండి యోగదాయకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. వీటితో పూర్వకంగా గురు శనిగ్రహాల యొక్క ధ్యాన శ్లోకాలను పఠించడం ఉత్తమమైనటువంటి ఫలితాలను కలుగజేస్తుంది. వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం నారాయణాయ నారసింహాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి. ఉత్తమ పరిస్థితి